ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక బలరాం గారు మనం చూసాం వైసీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఏ రకంగా పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద ఏ రకమైన విమర్శలు చేసి ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేయటం కూడా మనం చూసాం. ఆయా నాయకులు చేసిన ప్రధాన విమర్శ ఏంటి? ఈయన ఒక కోటరీలో ప్యాలెస్ లో ఉండిపోయాడు, ఎవరిని కలవరు, ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా కలవరు, కార్యకర్తలు సరే సరే ఎమ్మెల్యేలు ఎవరిని కలవరు, అందరికి దూరంగా ఉంటారు, ఎప్పుడు ఎవరికి బయటికి రారు అని చెప్పి ప్రధానమైన విమర్శ. అలాగే పార్టీని కూడా విస్మరించేశారు, కార్యకర్తలు బాగోలు కూడా చూడలేదు, ఆయన వాలంటీర్ల మీద ఆధారపడ్డారు అనేది ప్రధానమైన విమర్శ. ఇంకో విమర్శ ఏంటంటే ఎక్కడా ఏ కూటమితోనూ కలవలేదు ఈయన, అటు ఎన్డీఏ కూటమితో కలవలేదు, ఇండియా కూటమితో కలవలేదు. సో జాతీయ స్థాయిలో ముందుకు వెళ్ళాలంటే మన ప్రాంతీయ పార్టీగా మనుగడ సాధించాలి, దేనికో దాంట్లో ఉండాలి కదా, ఇటువంటి వ్యూహాత్మక తప్పిదాలు కూడా ఈయన చేశారని చెప్పి ఆయన సన్నిహితులు కూడా బాటగా టీవీలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వారి యొక్క నాయకత్వ పట్టుమని, నాకు ఇంకా నాయకత్వ పట్టుమ ఉంది, పార్టీ మీద నాకు కంట్రోల్ ఉంది, నేను కార్యకర్తను చూసుకుంటాను, నేను మారిన జగన్మోహన్ రెడ్డిని, నేను అందరినీ కలుపుకుంటాను, మొన్నటి వరకు సింహం సింగిల్ అన్నవాడిని, ఈరోజు సింగిల్లే బట్ ఐఎమ్ రెడీ టు మింగిల్ అన్నట్టుగా మిగతా ఇండియా కూటమి సభ్యులందరినీ వాళ్ళ పార్టీలని రమ్మని లేఖలు రాయటం, వాళ్ళు కొంతమంది ఈ రోజు రావటం, ఇవన్నీ ఏంటంటే ఒక ఫేస్ ఓవర్, ఒక మేక్ ఓవర్ లాగా నేను మారాను అని చెప్పి ప్రయత్నం, తద్వారా తన పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి విశ్వ ప్రయత్నం చేసి విఫలం చెందాలని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓ పక్కన ఆయన ధర్నా చేస్తుంటే ఇంకో పక్కన ఇక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య గారు రాజీనామా చేశారు. ఆయన చెప్పింది అదే, అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారితో అవ్వదు, ఆయన మారడు, ఇదే పరిస్థితి, ఓడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉందని చాలా ముఖ్య నాయకుడు ఆయన కిలార్ రోసయ్య గారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బాగా పరిచయం, ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సో అంటే ఆయన ప్రయత్నం ఫెయిల్ అయింది, తన పార్టీని పట్టుకోవాలన్నది ఫెయిల్ అయింది అనేది ఫస్ట్ రిజిస్టర్ అయింది.